మొదటిగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ఆదికాండం ఒకటో అధ్యాయం 7వ వచనం నుంచి 3 వచనాలు చదువుకుందాం. రోజువారీ 3 వచనాలు చొప్పున 6 వచనాలు చదవం. అలాగే 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. ఈ కొద్ది వాక్యం మన అందరి హృదయాలు ఫలించునుగాక. ఆమెన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.